వర్షం తర్వాత చక్రం, ఛత్రపతి తర్వాత పౌర్ణమి, ఇప్పుడు కల్కి తర్వాత రాజసాబ్. మళ్ళీ సేమ్ స్టోరీనే రిపీట్ అయిందా? వెల్కమ్ టు మూవీ హెబ్ రివ్యూస్. కథగా చాలా చిన్నది. తాత కోసం మనవడు వెతుకుతూ ఉంటాడు. అలా వెతికేటప్పుడు మనవడు పడ్డ సమస్యలు ఏంటి అనేది స్టోరీ. ట్రైలర్లోనే మొత్తం కథ అర్థమైపోతుంది. డెఫినెట్గా ప్రభాస్ ఇంట్రొడక్షన్కి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. చాలా ప్లెయిన్గా ఉంటుంది. స్ట్రాంగ్ సీన్స్ ఏం లేకుండా అలా చాలా ప్లెయిన్గా కథ వెళుతూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న కామెడీ, హీరోయిన్స్తో లవ్ ట్రాక్ కూడా జస్ట్ ఓకే. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఎంగేజింగ్గా ఉంటుంది. సూపర్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అండ్ ఫస్ట్ 30 minutes వింటేజ్ ప్రభాస్ కామెడీ చాలా బాగుంటుంది. హై మూమెంట్స్ అస్సలు ఉండవు. బొమ్మని అనే ట్రాక్ కూడా జస్ట్ ఓకే. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఆల్మోస్ట్ 45 minutes చాలా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్లో మనందరం ఒక ఎగ్జైటింగ్ సీక్వెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, బట్ అది ఎడిటింగ్లో ఎగిరిపోయింది. రొటీన్ క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది. జోకర్ సెటప్ కూడా జస్ట్ పార్ట్ 2 అని చూపించడం కోసం మాత్రమే. దానివల్ల కథకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ప్రభాస్ సినిమాకి ఆల్మోస్ట్ 3 hours రన్ టైం అంటే ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అవి ఏవి రాజాసాబ్లో ఉండవు. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా హై ఉండదు. క్లైమాక్స్లో క్రోకోడైల్ సీక్వెన్స్ బాగుంటుంది, బట్ ఎలాంటి గూస్ బంప్స్ ఉండవు. కట్అవుట్ని వాడుకుని ఒక్క సీక్వెన్స్ కూడా స్ట్రాంగ్గా డిజైన్ చేయలేకపోయారు. నానమ్మ క్యారెక్టర్లో కూడా ఎమోషనల్ డెప్త్ ఉండదు. సీన్స్ అన్నీ అలా ఉన్నాయి అనిపిస్తాయి తప్ప ఎక్కడ అబ్బా ఏం సీన్ రా అని అనిపించదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఇంపాక్ట్లెస్గా ఉంటుంది. స్క్రీన్ మీద ఏదో చందమామ కథల చూసినట్టు ఉంటుంది. హీరోయిన్స్ కేవలం గ్లామర్ షోకి మాత్రమే. మాలవిక, నిధి అగర్వాల్కి స్క్రీన్ టైం ఉన్నా అది జస్ట్ వాళ్ళ గ్లామర్ షో కోసం మాత్రమే. సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ప్రభాస్ అన్న వింటేజ్ కామెడీ అండ్ మేనరిజమ్స్. ఆల్మోస్ట్ టోటల్ సినిమాని క్యారీ చేసేశారు. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మరీ దారుణంగా డిజైన్ చేశారు. చాలా సింపుల్ రీజన్ కోసం ఆయన ఇదంతా చేయడం అస్సలు కన్విన్సింగ్గా అనిపించదు. బొమ్మని రాణి, సముద్రకని కంప్లీట్లీ వేస్టెడ్. జరీనా వహాబ్ క్యారెక్టర్ బాగుంటుంది. ప్రభాస్ అన్న తర్వాత ఆవిడదే ఈ సినిమాలో ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నది. తమన్ సాంగ్స్ డిసప్పాయింట్ చేస్తాయి. బీజిఎం కూడా జస్ట్ ఓకే. మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి వండర్స్ జరగలేదు. డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ అన్న క్యాలిబర్ని, పొటెన్షియల్ని అస్సలు వాడుకోలేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ని ఒక్క ఎలివేషన్ సీన్ కూడా పెట్టకుండా ఆర్డినరీగా ఇంట్రొడక్షన్ ఇచ్చి ప్రజెంట్ చేశారంటే ఇది డెఫినెట్గా ఆయన ఫెయిల్యూరే. ఫ్యాన్స్ని కంప్లీట్గా డిసప్పాయింట్ చేశారు. పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్యూర్గా రిచ్గా ఉన్నాయి. వన్ టైం వాచ్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. అండ్ దీనికి మేమిచ్చే రేటింగ్ 2.5/5.